ఏందో అసలు వస్తే అన్ని తలనొప్పులు నాకు ఒకసారిగానే వస్తాయన్నమాట. మిగతా అప్పుడు ఎప్పుడైనా బాగుంటే అన్నీ బాగానే ఉంటాయి. వస్తే అన్నీ ఒకసారిగానే వస్తాయి. ఇంకా పొలం దగ్గర పని చూసుకొని వచ్చాను కదా! ఏదో ఒక డ్రెస్ ఉంది కట్ చేసాం. దాన్ని ఫినిష్ చేసేద్దాం చాలా రోజులని చెప్పి మిషన్ ఎక్కినానబ్బా! ఎక్కువ ఎక్కను. ఎప్పుడో ఒకసారి కైకాడ పనే సరిపోతుంది నాకైతే. చాలామంది అడుగుతారు బట్టలు కుట్టియచ్చు కదా అని. అన్నీ తెలుసు బ్లౌజులు ఇంకా డ్రెస్సులు మీకు నేను అప్పుడప్పుడు షార్ట్ వీడియోలు పెడతానే ఉంటాననమాట. అలా ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత అయితే ఎక్కితే ఈ రాడ్ ఇరిగిపోయిందని చెప్పి మొన్న షార్ట్ వీడియో పెట్టా కదా! ఇంక బిగించుకోరాను కాళహస్తికి అయితే ఎత్తుకోమన్నమాట. మేమే ట్రై చేసినాము. కానీ మా వల్ల కాలేదు. రాడ్ ఇరిగిపోయినది కదా! చేంజ్ చేయాలి ఖచ్చితంగా అన్నాడు మా బావ. కాళహస్తికి ఎత్తుకొని కొందికి అక్కడైతే అన్న ఒక వారం తర్వాత రమ్మన్నాడు. వారం తర్వాత ఫోన్ చేసి 2 రోజుల తర్వాత రమ్మన్నాడు. మళ్ళీ మరుసటి రోజు పోయేసి తీసుకొని వచ్చామన్నమాట. మిషన్ అయితే మొత్తం బాగానే బిగించేశాడు. కింద ఇంకా బాక్స్ కూడా ఇరిగిపోయిండే కొద్దిగా దాన్ని కూడా తెచ్చా. సంవత్సరానికి ఒకసారి సర్వీస్ చేయాలమ్మా, ఇన్ని రోజులు అవుతుంటే ఏం చేస్తున్నావు బాగా అరిగిపోయేదాకా అని చెప్పేసి కింద సెటీలు ఇంకా రాడ్డు ఇంకా అవన్నీ మార్చాడనమాట. ఇంకా ఈ లబ్బర్ అయితే ఇది లూజ్గా ఉండని కొంది కొంచెం జరుపుకుంటే సరిపోతుంది, దానికి ఇంకేం అవసరం లేదు, ఆ బెల్ట్ అయితే బాగానే ఉందన్నాడు మా బావ అయితే. ఇంకెలా ఇంకా అది కూడా చేంజ్ చేయించాను అనమాట. ఇలా ఒకసారిగా పడితే దిండిగా పడుతుంది డబ్బులైతే. అదే అప్పుడప్పుడు అయితే అదే సౌండ్ వచ్చినప్పుడు ఇంకేదైనా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు అన్నిటికీ దూకుబడలేదు, కానీ అవసరమైనప్పుడు వెళ్తే తక్కువ అమౌంట్ పడుతుంది. ఇలా ఇప్పుడైతే ఈ ప్లేటు మొత్తం అయితే రాడ్డు మొత్తం అయితే మార్పిచ్చేసాడనమాట. ఇప్పుడైతే సౌండ్ కూడా రాదమ్మా చాలా బాగుంటుందన్నాడు. పర్లేదు ఇప్పుడైతే బాగానే వర్క్ చేస్తుంది. ఒక 10-15 రోజులు ఈ మిషన్ పోయినందువల్ల కొద్దిగా రెస్ట్ దొరికిందనమాట. రెస్ట్ అంటే పొలం కాడ పనే. ఇక ఇలా అయింది.